సంటి తల్లి కనికరించి బావతో పని తెప్పించు. సుబ్బులు ఏంటే ముందు పాలివ్వు, తర్వాత పాలించు. నిన్ను నీ పేటని పాలిస్తా. వత్తన్నా. నువ్వు రావడం ఎందుకురా, నేనే పంపిస్తాగా. సంటి తల్లి ఆడేదో కూతున్నాడు, వెళ్ళాడు పని చూసుకో. యాదవ్ సచ్చినాడు. సుబ్బులు పాలు. ఏమిటి నీళ్ళలా ఉన్నాయి పాలు? చూడు బాబు, పాలు కూడా నీళ్ళలాగే ఉంటాయి, రాళ్లలాగా గట్టిగా ఉండవు. పాపం నీకు పాఠాలు చెప్పే పంతులకి ఈ మాత్రం కూడా తెలుదుగా పోసు. ఎల్లెళ్ళు. వచ్చింది 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 నా చిక్కి తల్లి, నా బుజ్జి తల్లి. రే ఇవాళ దీనికి తౌడెక్కి పెట్టరా. తాగి అడిపోవడం కాదు గాని రోజు మనం వీడిని మొయ్యలేక వస్తున్నాం రా. ఎంత బరువు ఉన్నాడు. మళ్ళీ తాగడిపోయాడు సచ్చినోడు. అవునే, రేత్రి పాపం ఏమి తినలేదు, లేవగానే ఏడేడి కూడెట్టు. ఎడతా, కడుపు నిండా ఎడతా గడ్డి. అదే ఎట్టు. ఆ సీకులను చేసాలు తీసి తడిసిపోతాయి. నీళ్ళు పోసిందండి. నీ బతుకుసాడా, ఆడకూతురు కట్టబడి సంపాదిస్తున్న ఆలోచన నా లేకుండా రోజు నా డబ్బెత్తుకెళ్ళిపోయి పీకల దాకా తాలి పడిపోతావా? అసలు నా కన్న తండ్రివేనా అని. మీ అమ్మ అట్టాగే చెప్పింది. మరి పొరపాడా చెప్పు, నరిగి పారేస్తా. రోజు అట్టాగే సెడతావుతావు, సిగ్గేదయ్యా నీకు? సిక్క చీకటడితే మనం ఒంటో కిక్కు తప్ప సిగ్గు ఉండదు, తెల్లారిపోతే మన దగ్గర సిగ్గు తప్ప కిక్కు ఉండదు. తెగ తాగుతున్నా అని రోజు తిడతాండే, అదేమన్నంత తేలిగైన పని అనుకున్నా. ఒక్కసారి నువ్వు తాగి చూడు, మేము ఎంత కష్టపడి తాగుతున్నాం నీకే తెలుస్తుంది. మా చెత్త కంపే ముక్కు మూసుకుని గుట్టుకుని మింగి సీకు ముక్కు కొరుకుతాం. అది అసలు అసలు తాళం అనేది ఎంత కష్టమైన విషయమో అది తెలుసు మాట్లాడా. ఎందుకంత కట్టబడి తాగడం? దాంట్లో ఏముందని? అదే దాంట్లో ఏముందో తెలుసుకున్నానే తాగుతున్నానే పిచ్చి మాలోకమా. అదేంటనే ఎంత తాగినా తెలియలేదు. తెలివి జగమే మాయ గజమే లోయ. ఇదిగో లోన వండ ఉంది, ఎట్టుకుని తిని కలిపేసుకుని పడుకో, నేను వెళ్ళి పాలు పోసొస్తాను. సరేలే, నువ్వు చేరదా అసలు పిచ్చి మాలోకనవే. అమ్మగారు పంటలు వచ్చింది. అయ్యగారు, ఓ అయ్యగారు, పంటలు వచ్చిందండి. అట్ట నీరసంగా ఉన్నారటమ్మా. అవునమ్మా, నలతగా కనిపిస్తున్నావు, ఏం జరిగింది? ఏం లేదన్నయ్య గారు, రోజు ఉండే భాగవతమే. ఆయన రోజు రోజుకి మత్తులో కూరుకుపోతున్నారు. మామయ్య గారేమో ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోరు. దాంతో పిల్లలు అదుపాజ్ఞం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నీ ఇల్లు కష్టాల సుడిగుండం, మా ఇల్లు బాధల ఊబీనమ్మ. ఆస్తులన్నీ హరించుకుపోయాయి, ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి అంటే మా రాజమాత వినిపించుకోరు.
మా కుమార్ రాజా వారి పిచ్చి ధోరణి మీకు తెలిసిందే కదా. పైసా రాబడి లేదు, ఖర్చులకి అంతూ లేదు. ఇక మా రాకుమార్తె కలల్లో తప్ప కాళ్ళ మీద నిలబడ్డం లేదు. ఏమిటో ఈ పిల్లల భవిష్యత్తులు ఎలా రాసున్నాయో ఏమో. ఓ రోజున మీ పిల్లల్ని ఓ చోట నిలబెట్టండి అమ్మా. నా సంటి తల్లిని ఉసుగొలుపుతా. అందరి మీద పడి 2 కుమ్ములు కుమ్మిందంటే అల్లే దారిలోకి వచ్చి బుద్ధి తెచ్చుకుంటారు. ఆ పనేదో ముందు మీ నాన్నకి చేసి వాడికి బుద్ధి తెప్పించవే ముందు. వస్తుందయ్య గారు, ఆ రోజు వచ్చేస్తుంది. ఆ బుద్ధిమంతుని చేస్తాను చూడండి. వస్తానండి, వస్తానయ్య గారు. మంచి చెలాకి పిల్ల. ఎలాకీ పిల్లే కాదు, చేతివాటం కూడా ఉన్న పిల్ల. మనల్ని మాటల్లో నిలబెట్టేసి మేనేజర్ గారు, ఓ 10,000 ఇవ్వండి. 10,000 ఎందుకమ్మా? ఇవాళ సన్మానం ఉంది, ఖర్చులుంటాయి కదా. వచ్చే సోమవారం వరకు నా చేతికి డబ్బు అందదు. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. అంతేనా? అక్షరాల. ఆ షెల్ఫ్ లో డబ్బుందిగా. ఆ డబ్బు సన్మానాలు చేయించుకోవడానికి కాదు, సంసారం నడపడానికి. నిజమే, ఇందాక 5,000 కావాలని నేను అడిగాను. ఇవ్వనన్నాడు. నీకు ఇవ్వనన్నాడా? నాతో నా మాట అన్నాడు. అసలు మన డబ్బు మనకివ్వడానికి వాడేడిపోయింది మధ్యన. అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. ఇక నీకు సన్మానాలు ఉండవు, జయ మంచి డ్రెస్సులు కొనుక్కోలేదు, బ్రదరల్లా నేను కలిసి నైట్ టైం 1 కప్పు కాఫీ కూడా తాగలేదు. యుద్ధ ఖైదీల్లాగా రేషన్ కూడి తింటూ కొంపలో పోయి ఉండాల్సిందే. ఫినిష్. అసలు తప్పంతా మా నాన్నదిలేండి. పేనుకు పెత్తనం ఇచ్చారు, ఇప్పుడు అది తలంతా గొరుగుతుంది. ఏదో మతలబ్ చేసి ఈ మేనేజర్ ఫాదర్ అల్లాని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈ బ్రదరల్లా. ఆ గుప్పిటేమిటో ఇప్పించాల్సిందే బావా. ఆ గుప్పెట విప్పించాలంటే మేనేజర్ ని ఇంటి నుంచి తప్పించాల్సిందే. ఎలా? మీరంతా నా వెనకుంటే రేపు ఈ పాటికి మేనేజర్ గేటు బయట ఉంటాడు. మేమంతా నీ వెనకుంటాం. నీ ప్లాన్ ఏమిటో చెప్పావా? ఆ ప్లాన్ అమలు జరపాలంటే 20-30 వేలు పెట్టుబడి కావాల్సి వస్తుంది బ్రదరల్లా. పెట్టుబడి ఏముంది బావా, నా ఫ్రెండ్స్ అడిగి తీసుకొస్తాను. ఓకే, అయితే ప్లాన్ నేను అమలు చేస్తాను. నాకేం తెలియదు బాబు గారు. చంపేస్తాను రాసుకెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడి. బాబు గారు, నా కళ్ళలోనే కారం కొట్టాలని చూస్తావరా? పదరా. బాబు గారు. ఏమనుకున్నావురా? ఈ ఇల్లు ఎవరిదనుకున్నావురా? నిజాయితీ పనులుండే ఇల్లు, ధర్మాత్ములుండే ఇల్లు. ఈ ఇంట్లో తప్పుడు పని చేస్తావరా? తోలు వలుస్తా. ఎవరయ్యా అతను? వీడు ఆ సంచి పట్టుకుని మన ఇంటి నుంచి పరిగెట్టడం నాకు కంటపడింది తాతగారు. వెంటబడి పట్టుకుని ఈడ్చుకొచ్చారు. దొంగ రాసుకెళ్ళి. ఏది నా సంచి? ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వరా రాసుకెళ్ళి? ఇవ్వు. ఎంత డబ్బు ఎక్కడి నుంచి తీసావు? మర్యాదగా చెప్పు. బాబు తెలీదా? నాకు ఇచ్చారు బాబు. నీకిచ్చారా? ఎవరా ఇచ్చింది? ఆరు బాబు. నేనా ఇచ్చాను? బయట పడిపోయిందా మీ నెట్టకండి బాబు. ఎవరో చూడకుండా ఈ సంచిని మీ ఇంట్లో పెట్టుకొని మీరే కదా నాకు ఇచ్చింది. బాబు నన్ను సరిగా చూసి చెప్పు. మిమ్మల్ని సరిగ్గా చూడలేడు బాబు. 10 ఏళ్ళుగా మీ ఇంట్లో బట్టలు ఉతికేవాడిని. మీరు నాకు చేయదా, నేను మీకు చేయదా? ఈయన ఇలా డబ్బు దాటేయించడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? మొదటిసారి ఏంటి బాబు, ఇది 5వ సారా 6వ సారో? చూసావా తాతయ్య, మన దగ్గర మంచివాడుగా నటించి మన కాళ్ళ కింద ఎంత పెద్ద గొయ్యిత పడేతను. బాబు షటప్. అన్నం పెడుతున్న చేతిని నరకారం చూస్తావా? నిన్ను ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారే, అటువంటి మనుషులకు అన్యాయం చేయడానికి నీకు మనసరా వస్తుందయ్యా? మేం డబ్బు అడిగితే లేదని చెప్పి లక్షలకి లక్షలు ఇంటికి చేరవేసుకుంటున్నాం అనమాట. ఇలా ఎన్ని రకాలుగా ఎంత డబ్బు స్వాహా చేస్తున్నాడు రాక్షసుడు. లక్ష్మి, తొందరపడకమ్మా. ఆపకండమ్మా. ఈ పిల్లలందరినీ ఇంతప్పటి నుంచి భుజాల మీద ఎత్తుకుని ఆడించిన నా మీద వీళ్ళకి ఎంతటి ఆప్యాయత ఉందో, ఎంత అభిమానం ఉందో ఇప్పుడే నేను మొదటిసారిగా తెలుసుకుంటున్నానమ్మా. బాబు గారు, నన్ను కనిపించిన తల్లి తర్వాత నేను గౌరవించే మొదటి వ్యక్తి మీరు. మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులనే నా నమ్మకం. నేను ఈ తప్పు చేయలేదని వీళ్ళందరికీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ మీకు అమ్మగారికి చెప్పుకోవాలి. బాబు, నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏనాడో జీవితంలో దొంగతనం చేశారు కానీ బాబు. బాబు, మీరు కూడా ఈ అభియోగాన్ని నమ్ముతున్నారా బాబు? తాతగారు నమ్ముతున్నారు, తెలుస్తూనే ఉందిగా. ఇంకా ఆలోచిస్తావేంటి బావా? పోలీసులు ఫోన్ చేయి. You are right. అవును, అతను వదలకూడదు. పిలవండి పోలీసుల్ని. వద్దు, ఎవరు పాపాన వాళ్లే పోతారు. అతన్ని వదలండి, వెళ్ళిపోమ్మనండి. బాబు గారు, ఇంకా ఇక్కడ నక్కమైన ప్రదర్శించు. ఇంత చేసినా నిన్ను పోలీసులకు పట్టించవద్దంటున్నారు తాతగారు. ఎంత ఉత్తములు! అటువంటి మనిషికి ద్రోహం తలపెట్టావు నువ్వు. తాళాలు ఇచ్చి గేటు దాటవయ్యా పెద్ద మనిషి. వెళ్తానయ్య గారు.
ఓకే మేనేజర్ సాయంకాలానికి 2 బాటిల్స్ తెప్పించు. మత్తు వదలండి అయ్య గారు. మండుతున్న నిప్పులను చూసి ఎర్రటి పళ్ళని భ్రమపడి పరిగెడుతున్నారు పిల్లలు. వాళ్ళని కాపాడుకోండి. వచ్చే నెల నుంచి కాపాడుకుంటాను.